తమ హక్కుల కోసం పోరాడి సాధించిన రోజే మరి ఈ మేడే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి యావత్ కార్మిక లోకం అంతా మరి పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు 1886లో అమెరికా నగరంలోని చికాగో నగరంలో ఎయిమ్ మార్కెట్లో జరిగినటువంటి పోలీసులో కాల్పుల్లో మరణించినటువంటి మరి కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి జరిపినటువంటి కాల్పుల్లో మరణించిన కార్మికుడు మరి తన రక్తంతో తడిసిన గుడ్డనే మరి జెండాగా మలిసి మేడే వర్ధిల్లాలని మనం నిర్ణయించినటువంటి రోజే ఈ మేడే. మరి ఆనాడు 8 గంటల పనిదినం కోసం తమ హక్కుల కోసం మరి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి తుంగలో తొక్కి మరి దాన్ని ఆ కార్మికుల యొక్క సంక్షేమాన్ని మరి వారి హక్కుల్ని మరి విస్మరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మరి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి మరి కార్మికులను రోడ్డు పాలు చేసే విధంగా మరి కార్మిక సంఘాలు ఉండొద్దని వారి హక్కులు కాలరాసే విధంగా మరి 8 గంటలు కాదు 16 గంటలు 24 గంటలు ఎన్ని గంటలైనా చేసుకోండి అని చెప్పి దీక్షలు ధర్నాలు చేయొద్దు, ఎటువంటి పోరాటాలు చేయకుండా ఈరోజు 4 లేబర్ కోడ్లను తేవడం నిజంగా ఇది సిగ్గుచేటని చెప్పి మేము ఈ సందర్భంగా బీఐటీ పక్షాన మరి ఖండిస్తూ ఉన్నాం. మీరు వెంటనే 4 లేబర్ కోడ్లను వెనక్కు తీసుకునే దాకా మరి మేడే స్ఫూర్తితో పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మన అందరికీ తెలుసు మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చి 420 హామీలు అన్నారు, 6 గ్యారెంటీలు అని చెప్పి కార్మికుల ఓట్లతో గెలిచి ఈరోజు గద్దెనెక్కి మరి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రతి కార్మికుని కూడా కనీస వేతనం 18,000 ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి వీళ్ళ ఓట్లతో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈనాడు వాళ్ళని పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి పొద్దున లేస్తే కూడా కలెక్టర్ ఆఫీసుల ముంగట మరి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి, దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి, మరి ర్యాలీలు మరి సమ్మెలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం రోజు చూస్తూ ఉన్నాం. కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మరి కార్మిక సంక్షేమమే ధ్యేయంగా పనిచేసినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అనేక పరిశ్రమల విధానాలను మనం మార్పులు తెచ్చి మరి కార్మికులకు ఉపాధి కల్పించి కనీస వేతనాలు వచ్చే విధంగా వారి సంక్షేమం కోసం మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారు పనిచేయడం జరిగింది. ఉదాహరణకు సింగరేణి కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, మరి భవన నిర్మాణ సంక్షేమ మండలి కావచ్చు, వివిధ సంక్షేమ శాఖలకు సంబంధించినటువంటి కార్మికులందరినీ కూడా ప్రగతి భవన్కు పిలుచుకొని భోజనం పెట్టి వారి సమస్యలు పరిష్కరించినటువంటి గొప్ప మనసున్న నాయకుడు, కార్మిక పక్షపాతి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో చూసినట్టయితే మరి ఆనాడు గత ప్రభుత్వ కాంగ్రెస్ హయాంలో ఎట్లుండేనో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మరి ఆకలి చావులు ఆత్మహత్యలు జరిగినటువంటి పరిస్థితుల్లో మరి చలించినటువంటి కేసీఆర్ గారు 50 లక్షల రూపాయలు మరి పోగు చేసి మరి జోలబట్టి మరి వారి సంక్షేమానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నేత కార్మికులకు నేరుగా ప్రభుత్వమే ఆర్డర్లు ఇచ్చి వారి సంక్షేమం కోసం మరి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపి వారికి ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలిచినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికులు కావచ్చు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా దేశంలో ఎక్కలేని విధంగా ముఖ్యంగా సిరిసిల్లలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి బీడీ కార్మికులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షల మంది బీడీ కార్మికులకు 2,010 రూపాయల జీవన భృతి ఇచ్చినటువంటి ఘనత మరి గత ప్రభుత్వం కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక సంక్షేమ పథకాలు, 1 కాదు 2 కాదు అనేక సంక్షేమ పథకాలు పెట్టి మరి ఈరోజు కార్మికులకు అండగా నిలిచినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మరి కార్మికులకు అండగా నిలుస్తున్నటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రాబోయేది మన కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని మరి రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ యొక్క పరిపాలన రావాలని ఈ సందర్భంగా ఈరోజు గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు మరి వారి నాయకత్వాన్ని వారి పరిపాలనను కోరుకుంటున్నటువంటి విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ వారికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మికులకు, కర్షకులకు, ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ మరి జిందం కళా చక్రపాణి గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి మరి అన్న గూడూరు ప్రవీణ్ గారికి, మరి పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన్రాయ్ గారికి, కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.